రాష్ట్ర ఆర్థిక రంగాన్ని సరిగ్గా నడపడం చేతకాని రేవంత్ సర్కార్ ఇప్పుడు నిధుల సమీకరణకు ఒక ప్రమాదకరమైన మార్గం ఎంచుకుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ పారిశ్రమల శాఖకు చెందిన 20,000 కోట్ల విలువైన 400 ఎకరాల ప్రభుత్వ భూములను ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలకు తానాగా పెట్టి 10,000 కోట్లు సమీకరించాలని సర్కార్ భావిస్తుందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం నిధుల సమీకరణకు ప్రభుత్వ భూములను ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలకు తానాగా పెడుతున్న సమాచారంపై కేటీఆర్ ఎక్స్లో స్పందించారు. దీనికి మధ్యవర్తిగా ఓ మర్చెంట్ బ్యాంకర్ను పెట్టి వారికి 100 కోట్ల కమిషన్ ఇచ్చేందుకు సిద్ధమైందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మతిలేని చర్యల వల్ల తెలంగాణ ప్రగతి శాశ్వతంగా కుంటుపడి కొత్తగా పెట్టుబడులు, పరిశ్రమలు రాక, ఉద్యోగాలు రాక మన బిడ్డలకు కొలువులు రాకుండా పోయే ప్రమాదం ఉందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కోకాపేట, రాయదుర్గ వంటి ప్రాంతాల్లోనే ఎక్కువగా ఐటీ పరిశ్రమలు వస్తున్నాయి. అలాంటి చోట 400 ఎకరాలు ప్రైవేట్ సంస్థలకు తానాగా పెట్టడం అనాలోచిత చర్య. అసలే గత 7 నెలలుగా రాష్ట్ర పారిశ్రామికంగా అధ్వానంగా ఉంది. కొత్తగా పెట్టుబడులు రావడం లేదు. ఉన్న కంపెనీలు కూడా సరైన ప్రోత్సాహం లేక పక్కచూపులు చూస్తున్నాయి. ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కొరకు పరిశ్రమలకు ఇచ్చే భూములు తాకట్టు పెడితే కంపెనీలకు ఏమిస్తారు? కొత్తగా మన యువతకు ఉద్యోగాలు ఎట్లా వస్తాయి అని రేవంత్ ప్రభుత్వాన్ని కేటీఆర్ నిలదీశారు.